నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అనేకమంది హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చిన నేపథ్యంలో నెరవేర్చడంలో మాత్రం విఫలమవుతా ఉన్నాం వైనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే కొడంగల్కి సంబంధించి ఏకంగా సీఎం ఇలాకాలోనే ఒక వినూత్నమైన నిరసన కార్యక్రమం తెలిపిండు ఒక వికలాంగుడు. ఆ సంబంధించి వీడియోలు చూసే ప్రయత్నం చేద్దాం, అలాగే అతనితో మాట్లాడే కూడా ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ వీడియోస్ ఒకసారి చూడండి. వికలాంగుల కోసం అసలు ఏమి ఇచ్చింది, మరి దివ్యాంగుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం నెరవేరుస్తామని చెప్పింది అనేది ఒకసారి కీలకంగా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ దివ్యాంగుల కోసం ఇక్కడ ప్రధానంగా ఇవి చూసుకుందాం ఒకసారి. ఇది అభయహస్తం మేనిఫెస్టో, మహిళలకు శిశు సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సంక్షేమం, ఇవన్నీ చూసుకుంటే దివ్యాంగుల కోసం ఏం చెప్పింది 29 2016 వికలాంగుల చట్టం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తాం. దివ్యాంగుల నెలవారీ పెన్షన్ రూపాయలు 6,000కు పెంచుదాం. ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్ పాలసీని పటిష్టంగా అమలు చేయడంలో పాటు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ముఖ్యంగా దివ్యాంగుల కోసం దివ్యాంగుల సంక్షేమంలో ఇచ్చిన హామీ ఇది. అయితే ఈ హామీ నెరవేర్చకపోగా అనేక మంది ధర్నాలు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఒకసారి మనం ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలోనూ నల్ల బెలూన్లు గాల్లోకి ఎగిరేసి నిరసన తెలిపారు. ఒకసారి చూడొచ్చు. ఇది ముఖ్యమంత్రి సమస్యలు పరిష్కరించకుండా హుజూర్నగర్ వస్తున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇలాకాలోనే మట్టి తింటూ వికలాంగులతో వినూత్న నిరసన చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అట్టడుగు నుండి హక్కులు కానరాయబడి సంక్షేమం కుట్టుబడినటువంటి సామాజిక వర్గం ఒక వికలాంగుల సామాజిక వర్గమే. వికలాంగుల ఓట్లు వేయించుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత, మరి మా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యల మీద చట్టసభల్లో మాట్లాడకుండా, మా సమస్యల గురించి చర్చించకుండా వాళ్ళ వంతు అధికారంలోకి వచ్చినాక చెప్పులు మెడలేసుకొని ఒక వినూత్నమైన నిరసన కార్యక్రమం చెప్పులు వికలాంగులకు మన ఛానల్లోకి ఒక వికలాంగుడు వచ్చిండు. ఇక్కడ ఎట్లుందంటే పరిస్థితి, అధికారంలోకి రాకముందు ఇష్టానుసారంగా హామీలు ఇస్తారు. వీళ్ళు ఏదో నిజంగా వీళ్ళని అడిగినట్టుగా ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి కనీసం చట్టసభల్లో గొంతెత్తాల్సింది పోయి, చట్టసభల్లో దీని గురించి మాట్లాడాల్సింది పోయి కనీసం మాట్లాడకుండా ఎంత హేళన చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేది ఒకసారి చూడొచ్చు. చెప్పులు మెడలో వేసుకొని మునుగోడులో చెప్పుల దండలు తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరుపై నిరసన కార్యక్రమం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఏదైతే త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ ఆధ్వర్యంలో ఈ రోజు చెన్నూరులో మరి వికలాంగుల సమాజాన్ని విస్తరిస్తున్నటువంటి చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఈ రోజు చెప్పుల దాడుల మెడ వేసుకొని మా వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా 75 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల పాలనలో మా సంక్షేమ దుర్భరమైనటువంటి జీవితాలు కడుతున్నాం. మాకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మరి చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి గారికి చెండూరు వేదికగా చెప్పులు మెడలు వేసుకుని మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ కలగాలి. వికలాంగుల సమాజం తెలంగాణ. ఈ అన్న పేరు గిద్ద రాజేష్. అయితే మన వాట్సాప్లో అలా యూట్యూబ్లో చూసి మన నంబర్ చూసి కాల్ చేసిండు. అన్న మా పరిస్థితికి ఇట్లా ఉంది, మాట్లాడన్న ఒకసారి అంటే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నేను మాట్లాడతా అని చెప్పిన. అయితే వికలాంగులకు ఇచ్చిన మేనిఫెస్టోలో అరగుండు గీసుకొని వినూత్నమైన నిరసన కార్యక్రమం చేసిండు. ఈ రకంగా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇంకా ఈయన పంపించిండు, ఒకసారి మీకు పంపిస్తా. దానిలో ఇగో నమస్తే తెలంగాణలో వచ్చింది. ఇది ఇచ్చిన మాటను దాటివేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిద్ద రాజేష్ గొంతుపై కత్తి పెట్టుకొని దివ్యాంగులకు నిరసన కార్యక్రమం తెలిపిండు. అంటే కోసుకోవాలని అంటే వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మందం ఆపోని అంటారు, కోసుకుంటే బాగుండన్నట్టే అనుకుంటారు. కానీ లోపల వీళ్ళు మన బతుకుల గురించి మాట్లాడరు. కానీ
అన్నగారు నమస్కారం అన్నగారు. నమస్తే అన్న, లైవ్లో ఉన్నావు. అన్నగారు అన్నగారు నమస్కారం అన్నగారు. ఏంది ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు? అన్నగారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అంటే ముఖ్యమంత్రి గారు ఏం చేసినట్టు అన్నగారు, అసెంబ్లీ ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమన్నారంటే అధికారంలోకి రాగానే వికలాంగుల పింఛన్లు అన్నింటి కూడా 6,000 రూపాయలు చేస్తాం. అది కూడా మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అదే నెల పింఛన్లు అన్ని కూడా పెంచాం. ఒక వికలాంగులే కాదు, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ అన్ని పింఛన్లు కూడా డబల్ చేస్తామని హామీ ఇచ్చారు అన్నగారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉంది మీకు? ఇప్పుడు మాకు 4,016 కేసీఆర్ ఇచ్చిన పింఛన్ తప్పితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఒక కొత్త పింఛన్ రిలీజ్ చేయలేదు. ఆ పింఛన్ పెంపు కూడా జరగలేదు. ఆ పింఛన్ కొత్త పెన్షన్ లేవు, పాత పెన్షన్ల పెంపు జరగలేదు, అసలు పెన్షన్ల మాటనే లేదు. కానీ ఆ పింఛన్ మాట ఎత్తట్లేదు అన్నగారు ముఖ్యమంత్రి గారు. అన్నగారు ఏమైంది మరి? ఏమంటాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఇలాగ మీ కొడంగలే కదా? మాకు కొడంగలే అన్నగారు. అన్నగారు ఇప్పుడు 2016 వికలాంగుల చట్టం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా చూస్తామంటే 2016 వికలాంగుల చట్టం ఏం చెప్తుంది? అన్నగారు వికలాంగుల్ని ఎవరైనా వైకల్యం పేరుతో దూషించినా గానీ, వికలాంగులు ఎక్కడ అవమానపరిచినా, వికలాంగుల సమాజాన్ని ఎక్కడ చిన్న చూపు చూసినా గానీ 2016 యాక్ట్ అని మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2016లో చట్టం తీసుకొచ్చిన అన్నగారు. అంటే అట్రాసిటీ మాదిరిగా అట్రాసిటీ, ఎస్ఎస్సీ అట్రాసిటీ ఏ విధంగా అయితే ఉన్నదో వికలాంగుల అట్రాసిటీ అట్రాసిటీ తెచ్చారు. ఓకే ఓకే. ఆ తెచ్చిన అట్రాసిటీ చట్టాన్ని మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారుల కోసం మేము సమర్థవంతంగా అమలు చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అన్నగారు. హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సౌర్వాల్ అని మీకు తెలిసే ఉంటుంది. స్మితా సౌర్వాల్ ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారి. వికలాంగులు సివిల్స్ పనికిరారు, మెయిన్స్ పనికిరారు అని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ మీద యాక్షన్ తీసుకోలేదు. చట్టాన్ని అమలు చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి ఆయన ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఉన్నటువంటి స్మితా సౌర్వాల్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోరు. అదే విధంగా అన్నగారు మొన్న ఈ మధ్యలో వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రికి ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు, ఈ రాష్ట్రానికి ఎవరైతే వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారో అడ్లూరు లక్ష్మణ్ గారు సొంత జిల్లా అయినటువంటి జగిత్యాల జిల్లాలో ఒక వికలాంగుడు తన కోడ్ చెప్పుకోవడానికి కలెక్టరేట్ పోయి కలెక్టర్ గారి సమస్య చెప్పుకుందాని పోతే పోలీసులతో అక్కడ బీడ్స్కెళ్ళేటువంటి ప్రయత్నం చేయించారు కలెక్టర్ గారు ఎదురుగానే. అంటే వికలాంగుల చట్టాన్ని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి హామీ ఇస్తాడు, వికలాంగుల పోలీసులతో ఈడ్చుకెళ్లే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేస్తారు. ఇంకా మీకు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ కేంద్రంగా, రాష్ట్ర రాజధాని కేంద్రంగా వికలాంగుల మాజీ కార్పొరేషన్ చైర్మన్ ని పోలీసులు కింద పడేసి మరి ఈడ్చుకెళ్లి లాక్కెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు? అంటే మీరు ముఖ్యమంత్రి అయినంత కలిసిరా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసిరా? రేవంత్ సీఎం గారు నాకు అవకాశం కూడా లేదన్న గారు. ముఖ్యమంత్రి అయినాక ఆయన ఏ రోజు కూడా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనలేదు. వికలాంగుల సంక్షేమ శాఖ ఒక బాధ్యత తీసుకున్న సీతక్క గారికి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేడం ఈ సమస్యలు పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే వికలాంగుల పింఛన్ పెంచుతున్నారు, వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పారు, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, వికలాంగులకు ఆర్టీసీలో ఫ్రీ ఇస్తానన్నారు. ఒక్క హామీ అయినా నెరవేర్చండి. మీరు దాదాపు వచ్చి 2 ఏళ్ళు అవుతుందని చెప్పేసి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రికి ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారికి కానివ్వండి, సీతక్క గారికి కానివ్వండి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అదే విధంగా ఆర్టీసీలో ఫ్రీ బస్ ఇస్తానన్నాడు అని చెప్పేసి మరి ఆర్టీసీకి సంబంధించి రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు కదా అన్నగారు. పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి మేము మా సంఘం నాయకులందరం కలిసి వెళ్ళినాం. వెళ్ళిన సందర్భంలో వాళ్ళకు మెమోరాండం ఇచ్చిన సందర్భంలో వికలాంగుల ఫ్రీ బస్ చేయడం అనేది సాధ్యం కాదు, ఇంకొకసారి మీరు నా దగ్గర రావద్దు అని చెప్పేసి మమ్మల్ని అవమానపరిచే విధంగా, మమ్మల్ని చులకం చేసే విధంగా ప్రయత్నం చేసింది అన్నగారు. అంటే ఇక మీ అధికారంలోకి వచ్చాక మీ వంతు, కానీ అధికారంలోకి వచ్చినాక మా వంతు మేము ఇష్టం ఉన్నట్టు చేస్తే చూసినట్టు చూడాలన్నట్టు చెప్తారా వీళ్ళు? అంతే అన్నగారు. అదే కోణంలో చేసినట్టుగా అన్నగారు హామీలు అధికారంలోకి రాకముందే హామీలు ఇస్తాం, మేము హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన హామీలన్నీ విస్మరిస్తాం. అంగవైకల్యం ఉన్న వికలాంగుల సమాజాన్ని మోసం చేయటం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు అన్నగారు. పొన్నం ప్రభాకర్ గారికి ఇంకొక విషయం ఏంటంటే అన్నగారు, గతంలో మాకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి 50% రాయితీతో వికలాంగుల సమాజం ఈ రాష్ట్రంలో ప్రయాణం చేసింది అన్నగారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే అన్నగారు, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుల హోదాలో మా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే 100% రాయితీతో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని చెప్పేసి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇలా 6 గ్యారెంటీలో భాగంగా మా మహిళ అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు ఇచ్చి దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం వికలాంగుల సమాజం కూడా. మరి వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము పొన్నం ప్రభాకర్ గారికి అడిగిపోతే నో రెస్పాన్స్. అదే విధంగా మహిళలకి ఉచిత రవాణా ఇచ్చినాక వికలాంగులు ఉన్న సీట్లలో కూడా మహిళలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో వికలాంగులకు దాపరించింది. కాంగ్రెస్ పార్టీని ఏరి కోరి అసలు ఖాళీ చేతులు మంచుకున్న వాళ్ళే ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే భయపడుతున్న రోజులు. వీళ్ళు ఫ్రీ బస్ అని పెట్టి కనీసం స్పేస్ లేకుండా బస్సులు నడుస్తా ఉన్నాయి. ఒక్కొక్క కాడ మొన్న జైత్యాల జిల్లాలో కావచ్చు టైర్లు ఊసిపోయినాయి, మంది ఎక్కువ అయిపోయి. చూడండి అవి మరి దివ్యాంగులు ఎక్కువ పరిస్థితులు ఉంటుంది ఆర్టీసీ బస్సులు ఈ రోజులలో.
అన్నగారు వికారాబాద్ అన్నగారు ఒక 100% హ్యాండిక్యాప్డ్ అన్నగారు పిల్లగాడు. వాళ్ళ అమ్మ పిల్లగాడిని బస్సు ఎక్కడానికి ఇబ్బంది పెడితే ఎవరు కూడా సీటీ అయిన సందర్భంలో బస్సు టైర్ల కింద పండుకొని నిరసన తెలిపినా కానీ సీటీ అయిన పరిస్థితి అన్నగారు. అట్లాంటి సందర్భంలో కనీసం వికలాంగులకి గతంలో ఉన్న సీట్ తో పాటు అదనంగా మరో 2 సీట్లు కేటాయించాలి. వికలాంగులకు ఆర్టీసీ బస్సులలో వికలాంగుల సీట్లు వికలాంగులే కూర్చునే విధంగా మీరు ఆదేశాలు జారీ చేయండి అని చెప్పేసి అనేక సార్లు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన రెస్పాన్స్ చర్యలు తీసుకోలేదు. ఆ సందర్భంలో మేమేం చేసామంటే మేము పడుతున్న ఇబ్బందులు మేము పడుతున్న కష్టాలు ప్రభుత్వాన్ని తెలియాలని చెప్పేసి చీరలు కట్టుకుని అన్నగారు. మేము మగపిల్లలు అయినప్పుడు కూడా వికలాంగులు చీరలు కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపినా కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నగారు. చీరలు కట్టినందుకు మా మీద కేసులు చేసే ప్రయత్నం చేశారు. మీరు మహిళలను అవమానపరిచారు. అరే మేము మా బాధ చెప్పుకునే ప్రయత్నం చేస్తే కూడా మా మీద అక్రమ కేసులు పెట్టి అక్రమంగా భయప్రాంతాలకు గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా ప్రభుత్వం. అంటే ఎక్కడ ఇది కొడంగల్ నియోజకవర్గమే? మేము ఇది వర్తనపేటలో చేసినాం అన్నగారు. అంటే తెలంగాణ స్టేట్ వైజ్ గా ఇష్యూ జరుగుతుందని వర్తనపేట కాన్స్టిట్యున్సీలో చేసినాం అన్నగారు. ఓకే. వర్తనపేట బస్ స్టాండ్ లో చేసినాం అన్నగారు. అదే విధంగా అన్నగారు రాష్ట్రంలో ముఖ్యంగా అన్నగారు ఈ రోజు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చింది అన్నగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్తున్నారు. మేము వచ్చినాక లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. వికలాంగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వాలి అన్నగారు. మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక మా వికలాంగుల సోదరు రజనీ అనే ఆమెకి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి మొత్తం మీడియా ఛానళ్లలో అన్ని ఛానళ్లలో ప్రచారం చేస్తున్నాడు. ఇచ్చిన మాట వాస్తవంగానే అన్నగారు అది కాంట్రాక్ట్ ఉద్యోగం అన్నగారు. అంటే ఎంత అన్యాయం అన్నగారు ఇది. అంటే సమాజాన్ని మోసం చేస్తున్నట్టే కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకి ఇచ్చింది. కాంట్రాక్ట్ బేసిక్ అనగా అమ్మాయిని ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ కలిసింది లేదు, ఆమె బాధ విన్నది లేదు, ఆమె సమస్య విన్నది లేదు. ఆమె కూడా మన బాధపడుతున్నారు కదా. మన ఒక సందర్భంలో మాకు కలిసి ఆమె వేదన కూడా చెప్తుంది. ఏదో జాబ్ ఇచ్చారంటే ఇచ్చారు, అది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగమే, నా పరిస్థితి ఇట్లుందని అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. మరి లక్షలలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వేళ్ల తరబడి అన్నగారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మా వెహికల్ సైతం లెక్క చేయకుండా మా వికలాంగుల సమాజం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. మరి ఉద్యోగాలు భర్తీ చేస్తే మేము అధికారులకు వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగం అక్కడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాక్లాగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు అన్నగారు. అక్కడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ 6,000 రూపాయలు ఇస్తున్నారు. అక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడవలేని వికలాంగులకు పూర్తిగా మంచానికే పరిమితమైన వికలాంగులకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 2 ఏళ్ల నుంచి కూడా అడుగడుగున వివక్ష ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక 2 ఏళ్ళు అయితే కథం అయిపోతుంది. మళ్ళొకసారి అధికారంలోకి రావడం కోసం ఎటువంటి హామీలు ఇవ్వాలి, ఎట్లా జనాన్ని ఎట్లా మాయ చేసి అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు ఉంటాయి. ఈ మధ్యలో ఉండేది 2 సంవత్సరాలు మాత్రమే. మనకు ఇలా ఏమన్నా అమలు చేయాలన్నా కానీ పెన్షన్లు పెంచాలన్నా కానీ మనకి ఏమన్నా పెన్షన్లు పెంచాలన్నా కొత్త పెన్షన్లు ఇవ్వాలన్నా ఇప్పుడు దివ్యాంగులకు 2016 వికలాంగుల చట్టం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలా చూడాలన్నా కానీ మనకి ఈ 2 సంవత్సరాలనే చేయాలి. లేకపోతే తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం నానా ప్రయత్నాలు పడతారు, అప్పుడు నానా తంటాలు పడతారు, అప్పుడు వస్తారు మళ్ళీ ఓట్ల కాడికి. అప్పుడు అడగండి ఒకసారి. ఇప్పుడు ఒకవేళ మీ పైన దృష్టికి ఇట్లా పెట్టకపోతే మీ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఎమ్మెల్యేగా ఓట్లాడటానికి వస్తారో అప్పుడు మీ దివ్యాంగుల సత్తా ఏందో చూపెట్టరు. లేకపోతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి కదా. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో మీ సత్తా ఏందో చూపెట్టండి. ఎక్కడ అవసరం ఉంటే ఒక ఏది ఎంపీటీసీ పరిధిలో జెడ్పీటీసీ పరిధిలో మీ నామినేషన్ అయ్యేది. తప్పకుండా అన్నగారు. అసలు మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ పరిధిలోనే కాకుండా మమ్మల్ని నమ్మించి మమ్మల్ని మోసం చేసి మా గొంతు కోసి మా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి మీదనే గెలవబేదరి వికలాంగులే అన్నగారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించబోతున్నాం. కొడంగల్ గడ్డ మీద వికలాంగుల జెండా ఎగరేస్తున్నాం అన్నగారు. రేవంత్ రెడ్డికి వికలాంగుల సమాజాన్ని మోసం చేస్తే నా ఎమ్మెల్యే పదవి కూడా ఏత వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఉండి కలలు కట్టుకుంటా అన్నగారు. ఆయన రాజకీయ పప్పం కట్టుకుంటూ మా ఓట్లతో ఇలా ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ మా సమాజాన్ని స్మరించిన రేవంత్ రెడ్డికి వికలాంగుల సత్తా ఏందో చూపించే విధంగా కొడంగల్ గడ్డ మీద ఒక వికలాంగుల అభ్యర్థిని పెట్టి రేవంత్ రెడ్డిని 50,000 మెజార్టీతో వికలాంగుడు గెలిచి రేవంత్ రెడ్డి చిత్తు చేసి వికలాంగుల సత్తా ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాహుల్ గాంధీ గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు చెప్పారన్నగారు. రాహుల్ గాంధీ గారు చెప్పేది ఒకటి, రేవంత్ రెడ్డి గారు చేసేది ఒకటి. వీళ్ళు అక్కడ చెప్పేదానికి ఇక్కడ చేసేదానికి పొంతనాలు ఉండేవి. బీసీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అన్న రాహుల్ గాంధీ 90% ఉన్న వాళ్ళకు 90% పదవులు ఇస్తామని చెప్పారు. ఏడు ఇచ్చిరు, ఇక్కడ ఇచ్చిరా? కనీసం బీసీలకు ఏమైనా పెద్దపీట వేసే అవకాశం కనబడుతుందా? నిలువు దోపిడీ చేస్తారు. అక్కడ రాహుల్ గాంధీ చెప్పింది అనుకుని ఇక్కడ బీసీ సమాజానికి మొత్తం నిలువు దోపిడీ. ఎట్లా అంటే నిలుసుండబెట్టి బీసీలను దోస్తున్నారు. బీసీలకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. వీళ్ళు తీసుకున్న మంత్రి పదవులని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే మనకేమిస్తారంటే మన బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏమైనా ఖాళీ కుండ లాంటి మంత్రి పదవులు ఇచ్చి అప్పచెప్తారు. అది అసలు ఖజానా ఉన్నదా లేదా అనే పరిస్థితికి ఉంటుంది.
అన్నగారు ఒక బీసీ మహిళా మంత్రిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు అన్నగారు, మొన్నటిదాకా చూడలేదు అవును, అన్నగారు. డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి మీరు కూడా చూశారు అన్నగారు. అవునవును. ఇలా మా వాణిగా మా సమస్యలు పరిష్కరించడం కోసం మీలాంటి ఛానళ్లు మీలాంటి అన్నలు కొద్దిగా ముందుకు వస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం కూడా మాయమాటలతోనే ప్రజాస్వామ్య వ్యవస్థను మొత్తం కూలి చేసే ప్రయత్నమే చేస్తున్నారు అన్నగారు. నాకు మీరు అన్నారు జెడ్పీటీసీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలా వాళ్ళ రాహుల్ గాంధీ గారు చెప్పారు, మేము రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో వికలాంగులు గతంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చినాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పేది ఏం చెప్తున్నారు, దేశవ్యాప్తంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఏదో గొప్పగా మేము తీర్చిదిద్దాం అనే విధంగా దేశం మొత్తంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న కులాలకు ఎంత జనాభా ఉందో దామాషా ప్రకారం మేము వాటా ఇస్తాం, వాటా కల్పిస్తాం, రాష్ట్రంలో సంపద కల్పిస్తాం, అంటే రాష్ట్ర సంపదలో దామాషా ప్రకారం వాటా కల్పిస్తామని చెప్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పేదేమో అట్లున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలు పెడతారు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తారు, ఇష్టానుసారంగా ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేస్తారు. ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం అసలు 10% ఉన్న ఈడబ్ల్యూఎస్ కోటాల 15%, 20%, 50% ఉద్యోగాలు అసలు భర్తీ వీళ్ళకి ఏసులో నోటిఫికేషన్లు ఈడబ్ల్యూఎస్లో 50% కోటా వేసుకున్నారు మొన్న జ్యుడిషియల్ వ్యవస్థలో. అడిగేటోడు ఎవడున్నాడు వీళ్ళను? ఉద్యోగాలు ఇప్పుడు ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఏసుడే 50% వేసుకున్నాక మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కడ పోవాలి? గట్లా జరుగుతుంది. అంటే నిలబెట్టు దోపుడు, పేరుకేమో ఒక చెప్పుడు, చెప్పేదేమో ఒకటి, చేసేదేమో ఒకటి. 90% ఉన్న వాళ్ళకు 90% వాటా కల్పిస్తామని చెప్పారు. కనీసం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% వాటా ఇవ్వకుండా సర్పంచ్ ఎన్నికలకేరు, మున్సిపల్ ఎన్నికలకేరు, ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఇదే ఊపిన పెట్టే దాఖలాలు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డికి చివరి ఎన్నికలు అన్నగారు, భవిష్యత్తులో రేవంత్ రెడ్డికే కాదు కాంగ్రెస్ పార్టీకే చివరి ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ మళ్ళా వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉండే తెలంగాణలో అనే విధంగా అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఊడ్చుకుపోయిందో సేమ్ తెలంగాణలో కూడా అట్లా ఊడ్చుకుపోయే పరిస్థితి ఉన్నది. తప్పకుండా అన్నగారు, కాంగ్రెస్ పార్టీకి అదే గది పెట్టింది. ఆంధ్రాలన్నా చెప్పుకోవడానికి పిసిసి అధ్యక్షులు షర్మిల ఉందిగా, తెలంగాణలో పిసిసి అధ్యక్షులు కూడా లేకుండా పరిస్థితి. ఈయన నాకు తెలిసి టీడీపీతో కుమ్మక్క అయిన కాంగ్రెస్ పార్టీని కథం చేసేటట్టున్నాడు. కానీ ఇక తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్య ఆయన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఏమన్నాడంటే అన్నగారు, రేవంత్ రెడ్డి గారు మేము అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడతాం అన్నాడు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడే ముఖ్యమంత్రి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యడన్నా? మరి దాంతో పోటీ పడద్దా? మరి ఇప్పుడు దాంతో పోటీ పడద్దా? మరి అక్కడ 6,000 ఇచ్చినప్పుడు ఇక్కడ 6,000 ఇవ్వాలి కదా? ఇయ్యాలిగా అన్నగారు. అక్కడ అది పోటీ కాదు కావచ్చు. ఉచిత ప్రయాణం వచ్చాడు చంద్రబాబు నాయుడు వికలాంగులకి, మరి నువ్వెందుకు ఇవ్వన్నగారు? అక్కడ కూడా పోటీ పడాలిగా. అన్ని అడుగడుగులు కూడా వికలాంగుల సమాజం మీద వివక్ష, ఒక వికలాంగుల వర్గాన్ని కదనగారు, సంపన్న వర్గాలు కూడా రేవంత్ రెడ్డి. సంపన్న వర్గాలంటే ముఖ్యంగా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వీళ్ళ వినే పడ్డారు ఎక్కువ శాతం. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ వర్గాలు మంచిగా ఉన్నాయి. వీళ్ళ వర్గాలు కూడా పేద వర్గాలు కాదు, వీళ్ళ పేద వర్గాలు కాదు. ఇప్పుడు ఎప్పుడైతే పదవులు అనుభవిస్తున్నారో ఈ రాజకీయ పరంగా ముందు నుండి తాతల వీళ్ళ కాలం నుండి ఇక తండ్రులు పోతే ఇంకా కొడుకులు ఇంకా కొడుకులను తీసుకొస్తలేరు, ఇంకా కొడుకులను తీసుకొచ్చి మన భవిష్యత్తును ఆగం చేస్తలేరు. కానీ మీరైతే ధైర్యంగా ఉండండి, మీ పోరాటం చేయండి. ఇలా బీసీ వాదాన్ని ముందుకు తీసుకొస్తున్న తీర్మానం అన్న గారు కానివ్వండి, మీలాంటి ఒక జర్నలిస్టు సోదరులు కానివ్వండి అన్నగారు, మీలాంటి వాళ్ళ పూర్తితో మా వికలాంగుల ఉద్యమాన్ని తెలంగాణను ముందుకు తీసుకుపోతాం. భవిష్యత్తులో ఇలా తీర్మానం అన్న గారిని కూడా మేము అభినందిస్తున్నాం అన్నగారు. వికలాంగుల సమాజం ఆయన ఎంటున్నాం మేము అందరం కూడా. ఎందుకంటే అణగారిన వర్గాలకు కూడా రాజ్యాధికారం దక్కాలి. ఎన్నాళ్ళు అన్నగారు వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగే పరిస్థితి ఎన్నాళ్ళు మనం 70-75 సంవత్సరాల నుంచి దాదాపుగా బీసీ ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకు రాజ్యాధికారం లేకుండా రాష్ట్ర సంపదను దేశ సంపదను ఏ విధంగా అంటే మన ఈ సంపదను ఏ విధంగా తింటున్నారు అనేది కీలకంగా ఎంతగానో క్లియర్గా చెప్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తేనే అర్థమవుతుంది. రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అసలు అమలు చేసే కార్యక్రమం వీళ్ళకు సోయి ఉన్నదా? బీసీలో 42% రిజర్వేషన్ అంటేనే వీళ్ళే కోర్టుకు వెళ్తారు, వీళ్ళే లాయర్లు, వీళ్ళ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే కోర్టుకు పోతారు, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు వాదిస్తారు. అసలు బీసీల రిజర్వేషన్ అంటే ఏదో కామెడీగా వీళ్ళ కామెడీగా కనిపిస్తుంది. మీకు రిజర్వేషన్లు కావాలా అనే విధంగా ఎగతాళిగా కనబడుతుంది వీళ్ళకు. మళ్ళీ బీసీ రిజర్వేషన్ అనేసరికి ఏ పార్టీలో అన్నా కానీ ఒక బీసీ వాడు చైర్మన్ అవుతుందంటే ఏ పార్టీ అన్నా కానీ కథం ఆ పార్టీల సంగతి పక్కకెట్టి బీసీ అనేది ఒక్కేస్తారు ఫస్ట్. వాస్తవం అన్నగారు, అడ్డుకట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నగారు. ఇక నెక్స్ట్ అయితే అన్నగారు 100% చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి బీసీఏ. అది తీర్మానం మల్లన్న గారు కానివ్వండి, మీ ద్వారా మీలాంటి వ్యక్తుల ద్వారానే రేపు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రాబోతుంది. 100% అందరి సపోర్ట్ ఉంటే మన సంపన్న కులాల అందరి సపోర్ట్ ఉంటే 100% బీసీ ముఖ్యమంత్రి 2028లో కూర్చుండబెట్టే అవకాశం మనకే ఉంటుంది. ఓట్లు మన ఓట్లు మనవి కాబట్టి మనం వేసుకుంటా మన ఓడు గెలుస్తాడు. మనం ఏంటంటే ఓట్లు ఆలకేసి డెవలప్మెంట్ ఆశిస్తే తప్పు. ఇప్పుడు దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు వినట్టు ఉంటుంది. అంటే అగ్రవర్ణాలు మనను కూడా మనలో ఉన్నటువంటి ఐక్యతను కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే మన దానిలో కూడా దెబ్బతీసే ప్రయత్నం మనలో అర్థం చేసుకోవాలి కదా.
వాస్తవం అన్నగారు మనోళ్ళు ఆ చైతన్యంగా ఉన్నప్పుడు మాత్రం మనం సక్సెస్ కాగలుగుతాం అన్నగారు. అవును. తీర్మార్ మల్లన్న గారు కానివ్వండి, మీరు కూడా నిరంతరం మీరు ఛానల్లో మీరు ఏదైతే సమాజాన్ని చైతన్యం చేయడం, ముఖ్యంగా మన బీసీ అణగారిన వర్గాల్లో చైతన్యం చేయడంలో మీరు కూడా ముందున్నారు. మీ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా తెలంగాణ వికలాంగుల సమాజం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గారు. మీలాంటి వాళ్ళ స్ఫూర్తితో, మీలాంటి వాళ్ళ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వచ్చేనా సరే అన్నగారు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నాం. అతి త్వరలోనే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా వికలాంగుల ఆవేదన దీక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు కలిగే విధంగా పెద్ద ఎత్తున వేలాది మంది వికలాంగులతోనే వికలాంగుల ఆవేదన దీక్ష చేస్తున్నామన్నా, ఆవేదన దీక్షతోని రేవంత్ రెడ్డి గద్దె దిగిపోవటమా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటమా, వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమా? దాంతో పాటు ఏదైతే ఈ సమాజంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా అణచివేతకు గురై రాజ్యాధికారానికి దూరమైనటువంటి బీసీ వర్గాలకు రాజ్యాధికారం దక్కేంత వరకు కూడా వికలాంగుల సమాజం కూడా బీసీల రాజ్యాధికారానికి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించి బీసీ రిజర్వేషన్ 42% కల్పించేందుకు మన జాతుల దీనాన్న కానివ్వండి, మన తీర్మాన మల్లన్న గారు కానివ్వండి, ఆర్ కృష్ణయ్య గారు కానివ్వండి, మీలాంటి జర్నలిస్టు సోదరులు చేసే ప్రతి పోరాటాలు కూడా వికలాంగుల సమాజం ముందుంటది. బీసీల రాజ్యాధికారంతోనే రేపు వికలాంగుల సమాజానికి కూడా భవిష్యత్తులో రాజకీయ రిజర్వేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నగారు ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ పక్షాన, మా వికలాంగుల సమాజం పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్నగారు. ఇది వికలాంగులకు పాపం వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే కొంచెం మన జాన అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు? వికలాంగులకు మీరు ఇచ్చిన హామీ ఎటుపోయింది, మీ కథ అంతా ఎటుపోయింది? వాళ్ళు వినూత్నమైన నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఇట్లా చెప్పులు మెడలు వేసుకొని ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం సోయి లేకుండా, కనీసం వాళ్ళకి అవగాహన వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదో అసలు గాలికి వదిలేసిన విధంగా ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉన్నాం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.